నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? న్యాయవాదిని. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది కదా, ఈ 5 నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగానే ఉంది, అన్నీ చేస్తున్నారు. అరాచకాలు లేవు, దోపిడీలు లేవు, అన్ని వ్యవస్థలన్నిటి కూడా ఒక క్రమ పద్ధతిలో పెడుతున్నారు. ఉంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పాలనలో వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, అరాచకాలు పెరిగిపోతున్నాయి అని పబ్లిక్ టాక్. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పబ్లిక్ టాక్ అంటే కొంతమంది పార్టీ వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళల్లో కూడా మార్పు రావాలి, అది మన అదృష్టం. ఎప్పుడు వాళ్ళు కూడా మారారనుకో, మరింత మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల్లో కొంతమంది ఉంటారు కదా వ్యతిరేకులు, వాళ్ళు కూడా మారారనుకో బాగుంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంకంతే, మనం ఏం చేయలేము. వాటి ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఇవ్వకూడదు. ఇలా మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ మౌత్ పబ్లిసిటీ పెరిగిపోద్ది వాటికి. అవి మాట్లాడుతూ ఉంటారు అంతే. అలాంటివి ఏమీ లేవు, అలాంటివి ఏమి ఉన్నా అణిచేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అణిచేస్తుంది. జగన్ తాను మంచోడినని, నిజాయితీ పరుణని అనుకుంటున్నాడంట, మరి మీరేమంటారు? చెప్పుకుంటారు, ఎవరికి వాళ్ళు మంచివాళ్ళు అని అనుకుంటారు. అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు విశ్లేషిస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను మంచివాడిని అనుకుంటాను, ప్రజలు విశ్లేషిస్తారు. ఎవరు మంచి, ఎవరు పరిపాలన దక్షులు, ఎవరు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు విశ్లేషిస్తారు. ప్రజల్లో మార్పు వచ్చింది, ఇంకా రావాలి. మన 5 కోట్ల ఆంధ్రులు అదృష్టవంతులైతే, తలరాత బాగుంటే మిగతా వాళ్ళు కూడా మారుతారు. అది. సో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేవి, తర్వాత జగన్ వచ్చిన తర్వాత తీసేశారు కదా, ఇప్పుడు మళ్ళీ పెట్టారు కదా. చాలామంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3 పూట్ల భోజనం చేస్తున్నాము, కడుపు నిండుతుంది, ఈ కూలీ పనులు చేసుకొని కూడా తింటున్నాం అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మంచిదే, అది మంచి కార్యక్రమమే. అందులో నేను కూడా తిన్నాను 4-5 సార్లు. ఫుడ్ కూడా క్వాలిటీ అది బాగుందండి, చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా రిమార్క్ ఏం లేదంటారా? ఏమి లేదు. నేను 4-5 సార్లు తిన్నాను. 4-5 సార్లు కూడా అసలు చాలా శుభ్రత, చాలా హైజీనిక్ కండిషన్స్ అనమాట. బాగుంది. జగన్ అదానీ దగ్గర 1750 కోట్లు లంచం తీసుకున్నారంట, అది నిజమైతే జగన్ని అరెస్ట్ చేస్తారా? అంటే ఈ కోర్టులో ఉన్నాయి కదా, మనకు తెలియవు కదా అవి. మనం ముందుగానే వాటి గురించి వ్యాఖ్యానించడం అంతగా బాగుండదు. కోర్టులో ఉన్న వ్యవహారాల గురించి మాట్లాడడం బాగుండదు కదా. చంద్రబాబు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా మీకు? తప్పకుండా. అతని అనుభవమే మనకి శ్రీరామ రక్ష ఆంధ్రప్రదేశ్కి. అతని అనుభవమే శ్రీరామ రక్ష. 5 కోట్ల ఆంధ్రులకి శ్రీరామ రక్షే చేస్తారు, ఇంకా ఎక్కువే చేస్తారు. సో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంట, కావాలనే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి. దానికి మీరేమంటారు? కావాలని ఎవరు అరెస్ట్ చేసే పరిస్థితి ప్రభుత్వంలో అయితే ఉండదు. చట్ట ప్రకారమే వెళ్తారు ఎవరైనా. ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతుంది. ఇదంతా వ్యతిరేకత కోసమే చేస్తున్నారంటారా? వ్యతిరేకత అంటే వైసీపీ వాళ్ళని కావాలని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇదంతా వ్యతిరేకత సృష్టించడానికి చేస్తే కోర్టులు ఊరుకోవుగా. కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి? కోర్టులు ఊరుకోవుగా, అలా ఎందుకు ఊరుకో. చట్ట ప్రకారమే చేస్తారు, ఏది చేసినా చట్ట ప్రకారమే జరుగుతున్నాయి కూడా, ప్రస్తుతం జరిగేవి కూడా. కోర్టులు ఊరుకోవు కదా. ఎలా పడితే అలా మనం అరెస్ట్ చేసేసి ఎలా పడితే అలా మాట్లాడితే కోర్టులు ఊరుకోవు కదా, న్యాయస్థానాలు ఊరుకోవు. మరి చాలామంది పబ్లిక్ టాక్ ఏంటంటే చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడనే వింటున్నాము, దాని మీద మీ అభిప్రాయం? వాలంటీర్లు మోసం చేయడం అంటే అవి తాత్కాలికమైన ఉద్యోగాలే. అవి ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలికమైన ఉద్యోగాలే. ఒకవేళ అవి ఉన్న దానివల్ల యూజ్ లేదంటారు? యూజ్ లేనట్టే అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే వాలంటీర్ల గురించి భయపడేవారు, ఇళ్ళకి వస్తే అంతా భయపడేవారు. ఇంతవరకు అలా ఉండేదే పరిస్థితి. అంత అవసరం లేదు, అది వాలంటీర్ల వ్యవస్థ గురించి అంత అవసరం లేదు. పవన్ కళ్యాణ్ రేషన్షిప్ సీజ్ చేశారంట కదా, అది మంచిగా చేశారంటారా, చెడుకే చేశారంట? మన రైస్ దొరికింది కదా, మన బియ్యం దొరికినాయిగా. ఇప్పుడు ఒక ఏదైనా ఇంట్లో గంజాయి దొరికిందనుకో, ఆ ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టడం ముందు కేసులు అవి పెడతారు కదా. ఆ షిప్లో దొరికినాయి అంతే. అదే అక్కడ సీజ్ చేయడం కరెక్ట్, సముచితమే కదా. సీజ్ చేయడం అనేది సముచితమే. ఇప్పుడు మన పౌర సరఫరాల బియ్యం దొరికినాయి, మరి అట్టినాడు అది
తప్పేముంది అందులో? చేయాలి కదా ముందు సీజ్ చేయడం, అలా ముందు నిలువరించాలి కదా. షిప్ని వెళ్ళకుండా, షిప్ వెళ్ళనీయకుండా నిలువరించారు. అది ఫస్ట్ ముందు చేసింది. జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఏమి ఉంటారు, ఇప్పుడు ప్రతి పార్టీకి కొంతమంది అభిమానులు ఉంటారు. మరి ఎలా ఉంటుందంటే ప్రస్తుతానికి అయితే మనం ఏం చెప్పలేం కదా. ఇంకా గడవాలి కదా, కాలం గడవాలి. ఇప్పుడు అది ఎన్నికల ముందు చెప్పాల్సిన విషయం. అది ఇప్పుడే చెప్తే ఇంకా ఉపయోగం ఏముంది? అది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలయిక మీకు ఎలా అనిపించింది? మంచిదేగా. ఇప్పుడు ఆ కలయిక 2019లోనే కలిసి ఉంటే 2019లో కలిసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాలా, అందుకే మన రాష్ట్రం వెళ్ళిపోయింది వెనక్కి. అతను అప్పుడు కలిసి వచ్చి ఉంటే రెండోసారి కూడా వచ్చేది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది, బాగుండేది ఈ పార్టీకి మన రాష్ట్రం. ఇప్పుడు మన ఇల్లు ఎలాంటిదో, మన ఇల్లు మనం ఎంత ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రయత్నం కష్టపడతాం డబ్బుల కోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఇల్లు లాంటిదే. ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో 5 కోట్ల మంది జీవిస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉందనుకో, 5 కోట్ల మంది ప్రజలు ఆనందంగా హ్యాపీగా ఉంటారు కదా. మన ఇల్లు లాంటిదే. మన ఇల్లు మనకెంతో 5 కోట్ల ఆంధ్రులకి ఇల్లు అటువంటిది. అది ఎప్పుడు బలంగా ఆర్థికంగా ఆదాయం బాగుండాలి, అప్పులు ఉండకూడదు, మంచి సంపద ఉండాలి. అంటే అదంతా 5 కోట్ల ఆంధ్రులు అనుభవిస్తారు, ఏదో రకంగా అనుభవిస్తారుగా. అది ఆ రకంగా ఆలోచించాలి రాజకీయ నాయకులు, స్వార్థంతో కాకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడ్డాయి అన్నారు, నిజమే అంటారా? నిజమే కదా, మరి వస్తున్నాయిగా. మరి అది వాస్తవమే కదా, వస్తున్నాయి, కాదు అనడానికి లేదు. తీయాలంటావు ఏం చేస్తుంటారండి? ఉప్పు అమ్ముతామండి, ఉప్పు అమ్ముతాం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. పింఛను కూడా ఆపకన్నా దీనికి అవకాశం ఇచ్చేస్తాను, ముందుకు ఇచ్చేస్తాను. చాలా బాగుంది. మీ పేరు? నా పేరు బేరలక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి? కూలి పనికి వెళ్తాను మేడం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే ఉందమ్మా. కాకపోతే ఆడవాళ్ళకి పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళకేమో ముందు వదిలేశారు. అది ఆపి ఇంట్లో ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్ ఉన్న ఆడవాళ్ళందరికీ కూలి పని ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది మాకు. అండి మీ పేరు? నా పేరు ఉమ్మ. ఏం చేస్తుంటారండి? మేము వేసవికి వంటల పని చేస్తూ ఉంటాం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన అయితే బాగానే ఉందనేసి అంటున్నారు, కానీ అవి ఇంకా అమల్లోకి వస్తే కొంచెం ప్రజలకు కూడా ఇదిగా ఉంటుంది. అవి అమల్లోకి వచ్చింది అనుకో, చంద్రబాబు నాయుడు చేసింది తెలుస్తుంది, ఆయన మళ్ళీ రావాలని కూడా అనుకుంటారు. నమస్తే అండి, మీ పేరు? సాయి దుర్గని. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి, అన్నీ వచ్చినాయి. కాకపోతే కొన్ని అందలేదు మాకు. అది సాయం చేయాలని మేము అనుకుంటున్నాం. మా ఇంట్లో నాన్నమ్మ గారు ఉన్నారు, పెద్ద వయసు, పెన్షన్ ఆగిపోయింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాం, అసలు రావట్లేదు. చాలా బాధపడుతుంది. అసలు మాకు ఏ మధ్యతరగతి కుటుంబం అది. అసలు చేతిలో రూపాయి లేదు మాకు. మీరే మాకు ఆధారం అని చూసుకుంటున్నాం. మేము పెన్షన్ ఆగిపోయింది, అది ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండి మీ పేరు? శిరీష. ఏం చేస్తుంటారండి? కూలి పనికి వెళ్తాం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? అతను వచ్చి ఇంకా ఏం చేయలేదు కదా, చేస్తే తెలుస్తుంది. గ్యాస్ బండ్ లోట పెట్టారు, పెన్షన్ పెట్టారు, తర్వాత ఏంటనేది చూసాక చెప్తారు ఎవరైనా. నమస్తే అండి, మీ పేరు? అమ్మాజీ. ఏం చేస్తుంటారండి? వంటల కంపెనీలో పనిచేసుకుంటాను. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏంటంటే పెన్షన్ల కోసం మా అక్కవారి ఆ ప్రభుత్వంలో తీశారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తారని ఆశిస్తున్నాం మేము. ఇంకా చాలామందికి సమస్యలు ఉన్నాయి, అన్నీ మేము చెప్పాలంటే ఎవరిది వాడుకుంటుంది కదా. పేరు? రావణమ్మ. ఏం చేస్తుంటారండి? వంటల పని చేస్తానమ్మా. కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించిందమ్మా, అన్నిటికని బాగానే ఉన్నది. నాకు ఇల్లు ఇస్తానన్నారు, నాకు పిల్లడు భర్త లేడమ్మా, నాకు కట్టించి ఇస్తానన్నారు ఇల్లు. అది చూస్తున్నానమ్మా, దాని గురించే చూస్తున్నాను రా, అందుకనే ఇది అవుతున్నానమ్మా అనేసి.
ఇంకా దానివల్ల నాకు అన్ని కూడా బెనిఫిట్లు కూడా బాగానే ఉన్నాయమ్మా. దానివల్ల నాకు ఇల్లు ఇస్తారేమో అని చూస్తున్నానమ్మా. నాకు వెనకాల అది ఆధారం లేదు. నేను ఒకళ్ళ వల్ల నేను బతుకుతున్నానమ్మా. వాళ్ళ వల్ల నాకు ఇల్లు కట్టించిస్తే నాకు అంతే మంచిదమ్మా. నేను అదే చూస్తున్నాను, అదే కోరుకుంటున్నాను. అది పెన్షన్ వస్తుందా అండి మీకు? పెన్షన్ ఇస్తున్నారమ్మా. పెన్షన్ వల్ల నేను బతుకుతున్నాను, పని చేసుకొని నేను ఒకళ్ళింట్లో ఉంటున్నానమ్మా. అది ఇంకా నాకు రావాల్సింది ఏమైనా ఉంటే నాకు పంప కట్టించేస్తే చాలమ్మా. నేను అదే చూస్తున్నాను రా. అది అంటే మీ పేరు? హేమలత అండి, మోరా హేమలత. ఏం చేస్తుంటారండి? నేను హార్డ్వేర్లో చేస్తుంటాను. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో మీ పరిపాలన ఎలా అనిపించింది? ఆయన పరిపాలన చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఎవరికి ఇంతవరకు 45 సంవత్సరాల వాళ్ళకే 18,000 వేస్తానని జగన్ అనేవాడు. ఇప్పుడు ఈ నెలకు కాదు, ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళకి 1,500 వేస్తాను నెలకి అని చెప్పి అంటున్నాడు. అలా 45 సంవత్సరాలు వేస్తే ఎలా కుదురుతుంది? 60 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి వేస్తే ఒక అందంగా ఉంటుంది. ఈ నెలకు కాదు కదా, 1,500 వేస్తాను నెలకు అంటున్నాడు. ఇది చాలా బాగానే పెట్టాడమ్మా. సార్ మీ పేరు? పర్వతనేని పూర్ణచంద్రరావు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అమ్మ. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అవుతుందంట. ఈ 5 నెలల పాలన ఎలా ఉంది? నేను అనుకుంటాం బాగానే ఉంది అనుకుంటున్నాను.